నా వెనక ఒక అందమైన అమ్మాయి కారులో వచ్చింది కదూ? అవును, మక్కన. చెప్పారా? ఒక్కసారి మీ వెనక్కి చూస్తే తెలుస్తుంది. పర్వాలేదే, బ్యాక్ కి తిరిగి చూడకుండానే ఆ పిల్ల అందంగా ఉందని చెప్పావు. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెనక్కి వెళ్ళిపోయి ఆ పిల్లకి మ్యారేజ్ అయిందో లేదో కనుక్కొని రావాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ర్యాగింగ్ జరుగుతుంది, మీకు పెళ్ళయిందా లేదా అని కనుక్కోమన్నాను. కాలేదంట. పిల్లలంత కొంత కనుక్కురా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు పిల్లలు ఎంతమందో కనుక్కోమన్నారు. ఇప్పుడు చెప్పుదా పొందుతాడు, చూస్తానండి. ఎరా, పిల్లలు ఎంతమంది అని చెప్పింది? నీ అన్నతో కలిసి 3 పిల్లలని చెప్పింది. అసలే నువ్వు ఇక్కడే ఉండు, మక్కన ఫోన్ వస్తుంది. నువ్వు డ్రైవర్ సార్, నేను మెకానిక్స్. ఓకే. హలో, ఎవరు కావాలండి? మక్కనా? ఓ నువ్వా మేడం? ఫోన్ యా. హలో హలో హలో, ఏమండి ఏమండి ఏమండి, పట్నం నుంచి ఎప్పుడు వస్తున్నారు? విత్తనాల కోసమేగా వెళ్ళేది, భోజనానికి వచ్చేస్తాను. అలాగే ఈ సరుకులు కూడా తీసుకొచ్చేయండి. ఓకే. ఏమండి, అందులో రాయకూడదు ఒకటి ఉంది, తీసుకొస్తారా? ఏంటి? అదేనండి. అదే అంటే? అదేనండి. అదే అంటే ఏంటి? ఇలాంటి వ్యవహారాలు నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి తెచ్చుకో. మరి టౌన్కి వెళ్ళి నేను ఎలా తెచ్చుకోవాలి? తప్పదా? ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నిన్నే చూస్తావా? ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్. న్యూ ఎంట్రీ. ఒకసారి నా అప్లికేషన్ చూసి పెట్టండి. ఎంక్వైరీ కౌంటర్లో ఇవ్వండి, వాళ్లే చూస్తారు. ఇది ఎగ్జామ్ అప్లికేషన్ కాదు, నేను మిమ్మల్ని ప్రేమించడానికి పెట్టుకునే అప్లికేషన్. వాట్? అవునండి, మిమ్మల్ని ఫస్ట్ టైం లైబ్రరీలో చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు లవ్ లో పడిపోయాను. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేశాను. మా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మీరు కూడా నా బయోడేటా చూసి పచ్చజెండా ఊపేస్తే లవ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. న్యూ సెన్స్ కదండి, న్యూ సెన్స్. డాక్టర్ కోర్స్ చదువుతూ గుడ్డిగా ప్రేమించేసుకోవడం కన్నా ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని ప్రేమిస్తే బెటర్ గా ఉంటుందనే ఈ అప్లికేషన్ ఐడియాతో వచ్చా. చదవడానికి ఆడపిల్ల, మీరు సిగ్గుపడచ్చు, మగాడిగా నేనే చదివి పెడతా. వినండి. నేమ్ చంటి కే, ఫాదర్స్ నేమ్ కోదండపాణి, డేట్ ఆఫ్ బర్త్ 31st December 1974, హాబీస్ ప్రేమించడం, ప్రొఫెషన్ ఈ రోజు నుంచి మీ వెంట పడటం. అదేంటి అక్కడే ఆగిపోయారు? ఓ, నా బయోడేటా అన్ని విధాలా మీకు సరిపోయినట్టుంది, అంతేనా? హలో హలో, ఏమండి, నా బయోడేటా వినేశారు, మీ బయోడేటా చెప్పండి. ఓకే, అట్లీస్ట్ పేరేట చెప్పండి ప్లీజ్. దేనికి? నా వెడ్డింగ్ కార్డ్ లో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది. ఇది మీకు 100 years కి లీజ్ కిద్దామని. నా పేరు తెలుసుకోవాలి అంతేగా? ప్రస్తుతానికి అంతే. ఒకసారి వెనక్కి చూడండి. దట్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ఇన్ మై నేమ్. ఆనా? పేరులో మొదటి అక్షరం తెలుసుకునేసరికి ప్రాణం మీదకి వచ్చింది. ఏమండి, ఆను పిలిస్తే బాగోదండి, మిగిలిన పేరు కూడా చెప్పండి. తెలుసుకోవాలన్న మీ కోరికే నా పేరులో మిగతా 2 అక్షరాలు. కీప్ గెస్సింగ్. మిగతా 2. నేను కల్లా కూడా కోరకుండానే దేవుళ్లాంటి భర్తనిచ్చావు. ఈ నిజాన్ని కలలాగా కరిగిపోనిక శాశ్వతం చేయి స్వామి. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తీసుకోండమ్మా.
ధైర్య ధనధాన్య సిద్ధిరస్తు, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. అయ్యా, ఈ సంవత్సరం మీ వివాహ సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపించాలనుకుంటున్నాం. ఆ విషయం గురించి మాట్లాడదాం. ప్రమిళ, నువ్వు ఇంటికి బయలుదేరు. నేను పూజారి గారితో మాట్లాడేసి బజార్కి వెళ్ళి వస్తాను. అలాగే. ఇప్పుడు మనం ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయమ్మా. అమ్మా అమ్మ ధర్మం తెల్లే తెల్ల ధర్మం. అమ్మా ధర్మం అమ్మా. నాకు కావలసింది చిల్లర కాదు, నీ పసుపు కుంకాలు. నిన్ను పంపించిన పనేమిటి? నువ్వు చేస్తున్నదేమిటి? శత్రువులా వెళ్లి సేవకురాలుగా మారిపోతావా? సిగ్గులేదు? సిగ్గున్నాడదానివైతే ఊరికి నిప్పెట్టిన వాడింట్లో దీపం పెడతావా? నీ తల్లిని చంపిన వాడిని కౌగులించుకొని నువ్వు తల్లివి కావాలనుకుంటున్నావు అంటే నువ్వు అసలు ఆడదానివా? నిజంగా ఆయన దుర్మార్గుడైతే ఖచ్చితంగా ఈ పాటికి చంపేసుండేదాన్ని. కానీ ఆయన చాలా మంచివారు. ఈ దేవాలయం సాక్షిగా చెప్తున్నాను, జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదు. సభాష్! ఊరిని కాల్చిన వాడు ఉత్తముడని సర్టిఫికెట్ ఇస్తున్నావా? అదంతా ఆయనకి తెలియకుండానే జరిగింది. నిన్ను 3 ముళ్ళు వేయించుకోమంది ముచ్చటగా 3 రాత్రులు గడపటానికి కాదే, నువ్వు ముండమోయటానికి. అసలు ఆడంగి విధవలాగా మనం ఆడదాన్ని నమ్ముకోవటం ఏంట్రా? నీ ఎలా చేసేయాలో నాకు బాగా తెలుసు. రండి. నువ్వు మారినా మేం మారం. వాడిని చంపి తీరుతాం. తేడాలొస్తే నిన్ను చంపేస్తాం. శ్రీంకారాసన గర్భితానలసిక. అయ్యగారు ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. నేను దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే ఏం చేయాలండి? అదేంటమ్మా అలా అడిగారు? నా భర్త నిండు 100 ఏళ్లు క్షేమంగా ఉండాలి. దానికి మార్గం చెప్పండి. మీరేదో కీడుని శంకిస్తున్నారు. మీ భర్త దైవ సమానమ్మా. తప్పకుండా శతాయుషుతో వర్ధిల్లుతారు. అయినా మీ తృప్తి కోసం చెప్తాను, సుమంగళి వ్రతం చేస్తే నీ భర్తతో నిండు 100 ఏళ్ళు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతావమ్మా. ఆ వ్రతం ఎలా చేయాలండి? 1,00,000 ఒత్తులు 100 మంది ముత్తైదువులతో వెలిగించి ఆ 100 మంది దంపతులకు మీరే స్వయంగా వండి ఏదైనా దేవాలయంలో భోజనాలు పెట్టి వారికి పసుపు కుంకాలు పట్టుబట్టలు కూడా ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవాలి. ఎక్కడికి రా. చూడు ఎలా ఉన్నాడు. చెట్టు గుద్దిన మారుతి కార్లాగా ఉన్నాడు. ఇదిగో వాడు ఇందాక నుంచి ఇదే చూస్తున్నాడు. వాడు సైట్ కొడుతున్నది నీకా నాకా? నీకోసమే ఉంటుంది. నా కోసం అయితే కాలేజీకి కూడా రావాలి కదా. ఇప్పుడు చెప్తాను. హాయ్ ఇల్లీగల్ ఇడియట్. చూసావా నేను చెయ్యొప్పితే గ్యాస్ సిలిండర్ మింగినట్టు ఎలా చూశాడు? నువ్వు చెయ్యొప్పు. చాలా నోర్మోయ్. అమ్మా చెయ్యొప్పమ్మా. అయ్యో నీకు తెలీదు, నువ్వు అమ్మవైనా చూడటానికి నాకు అక్కడే ఉంటావు. ఊపే చెయ్యొప్పమ్మా. చూసావా 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 దొంగ రాస్కల్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నన్ను వదిలి నీకు సైట్ కొడుతున్నాడు. అసలు వాణ్ణి కాదులే నేను అనాలి. ఈ ఏజ్ లో కూడా ఇంత గ్లామరస్ గా ఉండి నన్ను డామినేట్ చేస్తావా? నీ పని చెప్తాను నేను.
అయ్యగారు అరుపురా ఉందేమిటి? నాకు అలాగే అనిపించింది. ఇదేమిటి? జనరల్ గా ఫస్ట్ నైట్ లేడీస్ కదా అరుస్తారు, అయ్యగారు అరుస్తున్నారేమిటి రివర్స్ లో? కొద్ది ముదురు వయసులో పెళ్లి కదా, కష్టాలు ఆ మాత్రం ఉంటాయిలే. కష్టపడిన ఫలితం దక్కుద్దంటావా? దక్కబట్టే కదా దిక్కులు పికటిలేలా అరిచాడు. పగబట్టిన పాము ఇంటి అటక మీద చేరినట్టు నన్ను చంపడానికి పెళ్ళాం పేరుతో నా ఇంట్లోనే చేరావన్నమాట. చూడు, నన్ను చంపడానికి ఇంత ప్లాన్ వేయక్కర్లేదు, డైరెక్ట్ గానే చంపేయచ్చు. అరే, మీ ఊరు గొడవకి నాకు ఎలాంటి సంబంధం లేదంటే నా మాట ఒక్కరు కూడా నమ్మరే. ఆ రోజు అలాగే అందరూ తొందరపడి నన్ను కొట్టారు. ఈ రోజు అదే పిచ్చి పని నువ్వు చేస్తున్నావు. మీ ఊరు మగాళ్లే కాదు, ఆడవాళ్ళు మూర్ఖులే. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇంకా చావలేదనా? ప్రేమతో పాల గ్లాస్తో వస్తావనుకున్నాను, కానీ ఇలా పగబట్టి వస్తావని నేను ఊహించలేకపోయాను. హే, ఇది నీకు పుట్టిన బుద్ధినా లేక ఇంకెవరైనా నూరిపోసారా? హాయ్ హాయ్ కమ్ వాట్ షల్ వి హలో, గుడ్ ఈవినింగ్. ఎందుకంత కోపం? నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? పళ్ళు కొరకడానికి, కళ్ళెర చేయడానికి నేనేమంత తప్పు చేశాను? అడుగు, ఎందుకంత కోపం? ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువ నాకెవరున్నారు చెప్పు? అభిమానించినా, ఆరాధించినా, అనురాగం పంచినా అన్నీ నువ్వే. ఐ లవ్ యూ. మిస్టర్ ఐ లవ్ యూ మమ్మీ. ఐ రియల్లీ లవ్ యూ. 1 minute మేడం, 1 minute. మమ్మీ, మా కాలేజ్ బ్యూటీ నాతో ఏదో మాట్లాడాలని సరదా పడుతోంది. నీకు తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్ మమ్మీ. ఏంటి మేడం, నాతో ఏదో మాట్లాడాలని ఆశగా వచ్చారు? చెప్పండి. నేనే మీతో మాట్లాడడానికి రాలేదు. మాట్లాడడానికి కాకపోతే పోట్లాడడానికి వచ్చారా? మీరేదో ఫోన్ లో అంటుంటే ఓ, ఐ లవ్ యూ అన్నానని అది మిమ్మల్ని అనుకుని ఆశగా వచ్చారు. షట్ అప్. ఇదోటి నా ప్రాణం తీయడానికి. బాగా మింగేవా? ఎందుకంటే రాత్రులు గుండ్రా అయితే ఎక్సర్సైజ్ చేయాలి కదా, తినకపోతే నీరసం వస్తుంది. ఇదిగో సరిగ్గా చూడు, నేను తల ఇటు పెట్టుకుని పడుకుంటున్నాను. నీకు పుణ్యం ఉంటుంది. నేను బాగా గురకపెట్టి నిద్రపోయేటప్పుడు ఒకే దెబ్బతో పైకి పోయేటట్టు కొట్టు. లేకపోతే ఏ కుంటోడుగానో గుడ్డోడుగానో మిగిలిపోయి జీవితాంతం ఏడవలసి వస్తుంది. ఎంత బ్రతుకు బ్రతికి పెళ్ళాం చేతిలో చావాల్సి వస్తుంది. ఇదిగో, నేను పోయాక ఆస్తిలో నీ వాటా తీసుకుని మీ ఊరెళ్ళి హాయిగా బతుకు. దయచేసి నన్ను చంపినట్టు మా అమ్మను చంపకు. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి? మీరెలాంటి వారు తెలియక తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ప్రమిళ, లే. కట్టుకున్న భర్తనే చంపబోయాను. నాలాంటి ఆడది ఇంకెవరు ఉండరండి, ఎవరు ఉండరు. చూడు, చేసిన తప్పును అర్థం చేసుకున్నావు. నాకు అదే చాలు. ఈ కార్డు బాగుంది చూడండి. హాయ్. ఎవరు అడిగారు? ఆహా, ఎలాగిచ్చేది నాకేగా. ఏ మిస్టర్ చంటి. ఏంటి, నీకు నేనంటే ఎగతాళిగా ఉందా? లేదండి, చాలా రొమాంటిక్ గా ఉంది. చూడు మిస్టర్, నీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ. ఇదిగోండి, కంగ్రాచులేషన్స్ కార్డ్ తీసుకొని చెప్తా. రేపు August 15th కాలేజ్ లో జాతీయ జెండా మీరే ఎగరేస్తున్నారంటగా. మీరు ఆ జెండా ఎగరేసే లోపు నాకు ఐ లవ్ యూ చెప్పేశారా? సరే సరే, లేకపోతే ఆ జెండాలో ప్రేమ లేఖలు కట్టి కాలేజ్ మొత్తానికి మన ప్రేమ గురించి చెప్పేస్తాను. ఆలోచించుకోండి. రేపు 10 గంటల వరకే టైం ఉంది. ఓకే, మర్చిపోకండి, రేపు 10 గంటల వరకే టైం ఉంది. బాయ్. జెండాలో ప్రేమ లేఖలు ఎలా కడతావురా? తెలిసిపోదు? తెలిసిపోతుంది. అందుకే సస్పెన్స్. రేపటి వరకు జై హింద్. పప్పే, దీపాలు పెట్టే వేళ పడుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాను. లే, స్నానం చెయ్యి. ఏమా, ఒంట్లో బాలేదా? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు.
ఏవీ లేదన్నావంటే ఏదో ఆలోచిస్తున్నావన్నమాట. ఎవరా అబ్బాయి? ఏ అబ్బాయి? అదే గులాబీ రేఖల మీద ప్రేమ లేఖలు రాశాడే అతను. ఎవరు? నా క్లాస్మేట్. ఏమిటే వ్యవహారం గులాబీ రేఖల వరకు వచ్చిందంటే నా తల్లి ప్రేమతో పోటీ పడుతున్నట్టే. ఎలా ఉంటాడు? పర్వాలేదు. అమితాబ్ అంత హైట్ ఉంటాడా? అమీర్ ఖాన్ అంత ఉంటాడు. అలాగా? పోనీ కలరు? కాదు, బ్లాక్ అండ్ వైట్. చాలా ఎప్పుడు ఈ మమ్మీ అంతే. ఓకే, అబ్బాయి నీకు నచ్చాడు కదా? అమ్మయ్యా, ఓన్లీ పెళ్లి కొడుకుని వెతికే బాధ్యత తగ్గించావు. పెళ్ళా? పెళ్ళా అని పిచ్చి చూపులు చూస్తావేంటే? అబ్బాయి అడ్రస్ చెప్పు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలి. మమ్మీ? అవునమ్మా, ఆడదాని జీవితంలో ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబట్టడం గొప్ప. అప్పుడే ఆమె కాపురం 10 కాలాలు నిలబడుతుంది. మరి నువ్వు కూడా ప్రేమించేగా పెళ్లి చేసుకున్నావు. నీ కాపురం సంగతి ఏమైంది? అందుకని నో లవ్ నో మ్యారేజ్. సారీ మమ్మీ, నిన్ను బాధ పెట్టాను. నువ్వు పెళ్లి చేసుకోమని నా గురించి చెప్పావు, నేను పెళ్లే చేసుకోనని నీ గురించి చెప్పాను. అది కాదు మమ్మీ, నేను నీకు దూరం కాకూడదనే కదా డిగ్రీ తర్వాత కూడా నన్ను డాక్టర్ చదివిస్తున్నావు. అలాంటి నువ్వే నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోమంటే ఐమ్ సారీ మమ్మీ. అవును, మా అమ్మ నుంచి దూరం చేసే ప్రేమ గాని పెళ్లి గాని చివరికి మొగుడు గాని నాకొద్దు. నాకు అమ్మే కావాలి. అమ్మకి నేను, నాకు అమ్మ. వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏమైంది? ఏమైందమ్మా? ఎవరు? చంపండి, నన్ను చంపమని మీ ఊరు వాళ్ళకి చెప్పండి. ఈ గొడవకి కారణమైన నన్ను చంపేమనండి. తప్పే, నన్ను కాపాడినందుకు మిమ్మల్ని కొట్టడం తప్పే. అందుకు ప్రతీకారంగా ఊరినే వల్ల కడి చేశారు. పెళ్లి కావాల్సిన నన్ను దిక్కులేని దాన్ని చేశారు. ఊళ్ళో నిలబడ్డానికి చెట్టు కాదు కదా, గడ్డి పోచ కూడా లేకుండా చేశారు. అమ్మ పోయింది, ఆస్తి పోయింది. ఇక నేనెవరి కోసం బతకాలి చెప్పండి? నీ వల్ల మా ఊరు నాశనం అయ్యింది అని మా ఊళ్ళో అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఇదే అన్యాయం మీ ఊరు ఆడకూతురికి జరుగుంటే మీరేం న్యాయం చేస్తారో చెప్పండి? కన్న తండ్రిని కాలం తీసుకువెళ్ళింది, కన్న తల్లిని మీ ఊరు తీసుకువెళ్ళింది. ఇంకా అనాథనైన నన్ను ఎవరు ఆదరిస్తారు, ఎవరు అండగా ఉంటారు చెప్పండి? 35 సంవత్సరాలుగా ఈ ఊరి కోసమే బ్రతికాను. ఎవరి కోసమైతే ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానో వాళ్ళ కోసం, వాళ్ళు చేసిన తప్పు కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకిష్టమైతే నాతో రా. Come on, yeah. Come. Minus square is equal to... Up.
విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక దుగ్ధాంభోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధ శ్రీ కోడలా. ఆపు డాడీ, అసలే భయపడి చస్తుంది. నువ్వు పూర్తిగా పాడావనుకో పిచ్చి చూపులు చూసి పారిపోతుంది. అలాగంటావా? నూరు మీద బడుద్దాయి. నువ్వు లోపలికి రమ్మా, కుడికాల ముందు పెట్టు. నీ పేరేంటన్నా? ఆకాంక్ష. నోరు ముయ్యరా. నేను ఆ అమ్మాయి గొంతు విందామని అడిగితే నీ డబ్బింగ్ ఏమిటి మధ్య? పోనీ మావాడి పేరేంటమ్మా? చంటి. అబ్బా, కాబోయే మొగుడు పేరు చెప్తుంది సిగ్గు లేకుండా. కొంచెం ఆడదన్న తర్వాత మొగుడు మర్యాద ఉండక్కర్లా? డార్లింగ్, జలసి మాటలు మాట్లాడుకో. అమ్మాయి ఎలా ఉందో చెప్పు. ఆ మనమడివి నీకు నచ్చిన కోచ్ అయినా ఈ ఇంటి కోడల కిందే లెక్క. ఇదే కుళ్ళంటే. సాటి ఆడది అందంగా ఉంటే భరించలేవు కదా. ఆకాంక్ష, దీని మాటలను పట్టించుకోకు. ఇది నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు పోటీకి వచ్చేసరికి భరించలేక అలా మాట్లాడుతుంది. అవునన్నా, ఎంతైనా నా అన్న డాక్టర్ కదా, ఈ పేషెంట్ ను లవ్ చేస్తున్నాడు అనుకున్నాను. నీలాంటిది నా అన్నయ్యకి దొరకడం అంటే ఉడతకి జామకాయ దొరికినట్టే. ఎవరమ్మాయి నువ్వు? ఆకాంక్ష, ఎంత అందంగా ఉన్నా. నేను కానీ ఒక వీలగా అది ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు. వీళ్ళని చూసి భయపడకే, గుండె బిగు చేసుకుని ధైర్యంగా కూర్చో. భయపడకు, ధైర్యంగా ఉండు. నేను వెళ్ళి చూసి తెస్తాను. అయ్యో, కమ్ ఆన్ యా, కమ్. మైనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అభ్రపదమ్మున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక దుగ్ధాంభోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధ శ్రీ కోడలా. ఆపు డాడీ, అసలే భయపడి చస్తుంది. నువ్వు పూర్తిగా పాడావనుకో పిచ్చి చూపులు చూసి పారిపోతుంది. అలాగంటావా? నూరు మీద బడుద్దాయి. నువ్వు లోపలికి రమ్మా, కుడికాల ముందు పెట్టు. నీ పేరేంటన్నా? ఆకాంక్ష. నోరు ముయ్యరా. నేను ఆ అమ్మాయి గొంతు విందామని అడిగితే నీ డబ్బింగ్ ఏమిటి మధ్య? పోనీ మావాడి పేరేంటమ్మా? చంటి. అబ్బా, కాబోయే మొగుడు పేరు చెప్తుంది సిగ్గు లేకుండా. కొంచెం ఆడదన్న తర్వాత మొగుడు మర్యాద ఉండక్కర్లా? డార్లింగ్, జలసి మాటలు మాట్లాడుకో. అమ్మాయి ఎలా ఉందో చెప్పు. ఆ మనమడివి నీకు నచ్చిన కోచ్ అయినా ఈ ఇంటి కోడల కిందే లెక్క. ఇదే కుళ్ళంటే. సాటి ఆడది అందంగా ఉంటే భరించలేవు కదా. ఆకాంక్ష, దీని మాటలను పట్టించుకోకు. ఇది నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు పోటీకి వచ్చేసరికి భరించలేక అలా మాట్లాడుతుంది. అవునన్నా, ఎంతైనా నా అన్న డాక్టర్ కదా, ఈ పేషెంట్ ను లవ్ చేస్తున్నాడు అనుకున్నాను. నీలాంటిది నా అన్నయ్యకి దొరకడం అంటే ఉడతకి జామకాయ దొరికినట్టే. ఎవరమ్మాయి నువ్వు? ఆకాంక్ష, ఎంత అందంగా ఉన్నా. నేను కానీ ఒక వీలగా అది ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు. వీళ్ళని చూసి భయపడకే, గుండె బిగు చేసుకుని ధైర్యంగా కూర్చో. భయపడకు, ధైర్యంగా ఉండు. నేను వెళ్ళి చూసి తెస్తాను.